రుణమాఫీ సగం కూడా కాలేదని మేము కాదు, మేము చెప్తే ఏదో రాజకీయంగా చెప్పినా విపక్ష పార్టీ చెప్పింది. మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడు లెక్క చెప్పినా. మొత్తం మండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనేలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పొడితే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత, ఇస్తున్నా అసలు బోనస్ ఇవ్వదలుచుకున్నారా? బోనస్ ఇవ్వరు. అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తారు. మరి ఇవేమి చేయకుండా, ఏం చేయకుండా, ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తారు. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. అన్ని మాట్లాడింది మీరే, అన్ని ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దింపులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడవలో, ఇంత లావాలో చెప్పుకున్నది మీరే. మరి వీళ్ళు ఏం లేవు, కేసీఆర్ ఏం లేకుండా పోయినాను చేత కానీ మాటలు మాట్లాడుతున్నది మీరే. ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం. ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా. ఓ మూసీతోనా, ఒక హైడ్రాతోనా, ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది, డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే, మీరు ఎక్కిన చెట్టు కొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు. దీనికి ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చాతగాంతనము, ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలు అంటున్నారు ఆ మాట. ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని చెప్పి. అందువల్ల తక్షణ ఫలితం ఇచ్చేటువంటి విధంగా పనులు చేపట్టాలి. మీరు తక్కువ డబ్బుతోన ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టాలి. రేపు 7 తారీఖు నాడు జరగబోయేటువంటి సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లు. ఎందుకంటే ఈ కమిటీ ఎంక్వైరీ పూర్తి చేసి ట్రిబ్యునల్ మొత్తం తన యొక్క విచారణను పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చేటువంటి టైంకు మీరున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల సాగునీటి, ప్రత్యేకంగా కృష్ణానది జలాల ప్రయోజనాన్ని తెలంగాణ కోసం కాపాడేటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది. రాజకీయ విమర్శలు పక్కకు పెట్టి మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు, అది మా హయాంలో కావచ్చు, ఇలా మీరు కావచ్చు, వీటికి సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి విధంగా ఏం చేస్తే సరిపోతుందో ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప ఈ రాజకీయ విమర్శలు పోయినంతకాలం 1.5 ఏళ్ళ అయిపోయింది. ఇంకా కేసీఆర్ను తిడతాం, ఇంకా కేసీఆర్ మీద మాట్లాడతాం, ఇంకా అప్పులు మాట్లాడతాం, ఇక ఆఖరికి కేసీఆర్ మరణాన్ని దినం కోరుకుంటాం, జపం చేస్తామంటే మిమ్మల్ని దేవుడే కాపాడాలి. థ్యాంక్ యూ.